అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 26వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే వార్తలు ఏ విధంగా అయితే వారి జీవితంలో మార్పులను తీసుకురాబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని ఒకసారి సంప్రదించి చూడండి. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఎంతో నమ్మకమైన గురువు గారండి. 100% పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం తెలుసుకున్నట్లయితే వీరు చాలా చక్కటి రూప లావణ్యం కలిగిన వ్యక్తులుగా అయితే చెప్పుకోవచ్చు. అలాగే ముక్కుసూటితనంగా అయితే మాట్లాడే గొప్ప స్వభావం కలవారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎన్నడూ ముందంజ ఉంటారు. రేపటి రోజున అయితే మాత్రం వీరికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక షాకింగ్ న్యూస్ అనేది అయితే తెలియబోతుంది. ఆ న్యూస్ ద్వారా మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో తప్పకుండా అయితే తెలుసుకుందాం. రేపటి రోజున మాత్రం మీకు గతంలో ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే మాత్రం అటువంటి అప్పును ఇచ్చిన డబ్బులను ఇప్పటి వరకు కూడా మీకు చేతికి అందకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎంతగానో విసిగిసు మొండిగా అయితే ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గర అవసరం కోసం అప్పుగా కానివ్వండి లేదా చేతి బదులుగా కానివ్వండి మీకు తీసుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో మీ దగ్గర తీసుకున్నటువంటి ఆ డబ్బులు ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా బాగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున మాత్రం వారికై వారే ఫోన్ చేసి మీ దగ్గరకు వచ్చి, మీ ఇంటి దగ్గరకు వచ్చి, మీ ఇంటి వాకిట్లోకి వచ్చి మీ వారి యొక్క తప్పును తెలుసుకొని మీకు ఆ డబ్బును అయితే తిరిగి అందించే విధంగా అయితే ఉండబోతున్నారు. మీకు రావాల్సినటువంటి మొండి బకాయిలన్నీ కూడా సామాన్యంగా అయితే వసూలు అయిపోతూ ఉంటాయి. దీనికి కారణం ఎన్నో అవస్థలు పడి మీ డబ్బులు మీ దగ్గర ఉన్నా వేరే వారికి సహాయం చేయాలని చెప్పే మీరు చాలా గొప్ప రకాలుగా మీ సమస్యలు తెచ్చుకొని ఉంటారు. కానీ మీ దగ్గర లేకపోవడం కారణంగా ఎన్నో అవసరాల కోసం మీరు కానివ్వండి లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల అవసరం కోసం కానివ్వండి, మీ యొక్క వ్యాపార అవసరం కోసం కానివ్వండి తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చాలా అవసరాలకైతే పనికొస్తూ ఉంటాయి. ఈ రోజున మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా పెరగబోతుంది. కుటుంబ పరంగా చూసుకుంటే అనుకూలంగా కనబడుతుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. కుటుంబంలో అందరూ కూడా చాలా ప్రశాంత వాతావరణం నెలకొనే విధంగా పండుగ వాతావరణంలో ఉండబోతున్నారు. ఉద్యోగ పరంగా చూసుకుంటే ఉద్యోగం చేసుకున్నటువంటి వారికి మీ యొక్క కార్యాలయాల్లో పై అధికారుల యొక్క నుంచి ఒత్తిడి కావచ్చు ఎక్కువగా కనబడుతుంది. అలాగే అప్పగించినటువంటి పనులు సైతం ఏవైతే ఉన్నాయో ఎంత శ్రమగా కూడిన పన్నప్పటికీ కూడాను పూర్తి చేసి తీరుతారు. తోటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ పనుల్లో కాస్త సహాయ సహకారాలు కూడా అందివ్వబోతున్నారు. మొత్తానికైతే మీ యొక్క ఉద్యోగస్తుల పనులకు చాలా చక్కగా న్యాయం చేయబోతున్నారు. అయితే మీ యొక్క పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని మెచ్చుకోవడం కూడా జరగబోతుంది. వ్యాపార పరంగా చూసుకుంటే కనుక ఈ రోజున మాత్రం మీ యొక్క వ్యాపారస్తులకు చాలా మందకొండిగా అయితే అంటే కొంచెం వ్యాపారం కొంచెం లాభ నష్టాల్లో అయితే నడిచే విధంగా అయితే ఉండబోతుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది మీకు అద్భుతమైన ఫలితాలను కూడా తప్పకుండా నిదానంగా అయితే చేతికి వచ్చి తీరుతాయి. మీ యొక్క వ్యాపారాల్లో ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయాన్ని తప్పకుండా అయితే చవిచూస్తారు. వ్యాపారంలో లాభ నష్టాలు ఖచ్చితంగా పొందుతూ ఉంటారు. అయితే చివరకు లాభమే తప్పకుండా అయితే మీకు అందుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో క్రమం తప్పకుండా మీ యొక్క చదువు పట్ల శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఏకాగ్రత లోపించకుండా మీ యొక్క చదువులపైన శ్రద్ధ వహించి మీ చదువును కొనసాగించడం చాలా మంచిది. రాబోయే రోజుల్లో మీకు పరీక్షా కాలము ఏదైతే ఉందో మీరు చదివిన చదువులకు పరీక్షలు ఎంతో బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ చదువును తప్పకుండా గుర్తుపెట్టుకోగలుగుతారు. రేపటి రోజున మీ విద్యార్థులకు మాత్రం దక్షిణామూర్తి యొక్క మంత్రాన్ని పఠిస్తూ దక్షిణామూర్తి యొక్క ఫోటోని చూస్తూ మీరు గట్టి సంకల్పం చేసుకోవడం చాలా మంచిది. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వారికి సైతం బాధించేటువంటి అవకాశాలు కూడా ఏమీ పెద్దగా కనబడడం లేదు. కాస్త ఒత్తిడి అలసట గురైనప్పటికీ కూడాను విశ్రాంతి సమయంలో మెడిటేషన్, వ్యాయామం, యోగా వంటివి చేయడం ద్వారా తప్పకుండా మీ ఆరోగ్యం అయితే ప్రశాంత వాతావరణంలో నెలకొనడం ద్వారా కుదుటపడుతుంది. రేపటి రోజున మాత్రం మీకు అనుకూలమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మరింత అనుకూల ఫలితాలను ఇవ్వాలంటే మాత్రం తప్పకుండా మీరు గణపతి ఆరాధన చేసుకోవాలి. గణపతి యొక్క ఆలయాన్ని సందర్శించడం కూడా చాలా మంచిది. ముందుగా నవగ్రహాల యొక్క ఆరాధన చేసుకోవడం, నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత గణపతిని దర్శించడం,
ఈ రోజున మీరు నుదుటిన సింధూరాన్ని దలికించి మీ యొక్క పనులను ఎంతో శుభప్రదంగా అయితే అవేలాగా సంకల్పం చేసుకోవాలి. మీ ఇంట్లో కూడా గణపతి ఆరాధన చేసుకోవడం, గణపతికి గరికమాల సమర్పించడం, ఉండ్రాళ్ళను నైవేద్యంగా చేసుకొని చక్కగా స్వామివారికి పూజ చేసుకోవడం ఎన్నో శుభ ఫలితాలను అయితే మీకు అందిస్తూ ఉంటాయి. అలాగే గణపతికి సంబంధించినటువంటి కొన్ని స్తోత్రాలను అలాగే పాటలను వినడం, ఓం గం గణపతయ నమః అనే మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండడం కూడా మీకు చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తూ ఉంటాయి. మీ పనుల్లో ఉన్న ఆటంకాలన్నింటినీ సైతం తొలగించి వేసి మీకు చాలా బాగా కలిసి వచ్చేలాగైతే చేయబోతుంది. ఎవరైనా విహారయాత్రలకు కానివ్వండి, సుదూర ప్రయాణాలకు కానివ్వండి, దూర ప్రాంతాలకు కలిసి చక్కగా అయితే రేపటి రోజున దైవ దర్శనం చేసుకుంటానికి కావచ్చు, చాలా మంచి ఫలితాలు అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవాడు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అలాగే రేపటి రోజున మాత్రం మీ యొక్క ఆరోగ్యాన్ని కుదుటపరుచుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా దైవ సంకల్పంతో, దైవం యొక్క అనుగ్రహంతో మొత్తం తొలగిపోవాలని చెప్పి అయితే దైవాన్ని సంకల్పించుకోండి. వ్యాపారాలు చాలా అద్భుతంగా ఇక కొనసాగబోతున్నాయి. పారిశ్రామికవేత్తలకు, ఐటీ నిపుణులకు, సినిమా రంగం వారికి, కళారంగం వారికి, రచనా రంగం వారికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉన్నాయి. రేపటి రోజున కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడాను నిదానంగా మొత్తానికి ఆర్థిక ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు. మీ యొక్క సమయ స్ఫూర్తి చక్కగా అయితే మీ పనులన్నింటినీ చక్కబెడుతుంది. అద్భుతమైనటువంటి లాభాలను చవిచూసే విధంగా అయితే ఉండబోతుంది. ఈ రోజున మీకు చెందినటువంటి ఈ యొక్క రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా మనశ్శాంతిగా ఉంటుంది. మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు అలాగే గులాబీ రంగు అనేది చెప్పుకోవచ్చు. ఈ రంగు వస్త్రాలను మీరు ధరించడం ద్వారా మీకు చక్కని శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఆకుపచ్చని రంగు దుస్తులను ధరించినప్పటికీ కూడాను మీకు ఎంతో శుభ ఫలితంగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీరు గణేశాష్టకం అలాగే శివాష్టకం చదువుకున్నట్టయితే ఎన్నో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ రోజున మాత్రం మీరు ఊహించని సమయంలో, రోజు మొత్తంలో ఊహించని సమయంలో ఏదైతే ఉందో అది తప్పకుండా అయితే మీకు ఒక వ్యక్తి నుండి ముఖ్యమైన సమాచారం మీకు అందే అవకాశం కూడా ఉంది. ఆ సమాచారం లేదా వార్త విన్న వెంటనే మీకు తప్పకుండా గుండెల్లో గుబేలు అంటూ ఉంటుంది. ఒక్కసారిగా ఆశ్చర్యపడే పరిస్థితి చల్లబడిపోతుంది. రేపటి రోజున మీకు ఒక పని విషయంలో మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క పని ఏదైతే ఉందో మీకు ముందడుగు పడిగే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగానికి, డబ్బుకి సంబంధించిన విషయం ఏదైతే ఉందో మీ యొక్క కుటుంబ సభ్యుల పట్ల చాలా కాలంగా ఆగిపోయిన పని విషయం ఒక్కసారిగా కదలిక ప్రారంభం కాబోతుంది. అలాగే ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు, ఒక సమాచారం అయితే మీరు అందుకోబోతున్నారు. ఆ యొక్క సమాచారం చాలా ప్రాధాన్యత కలిగి ఉండవచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూసినటువంటి ఒక సమాచారం కూడా కావచ్చు. మీరు ఆశ వదిలేసుకున్నటువంటి ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ ద్వారా అయితే మాత్రం మీకు తప్పకుండా ఒక మెసేజ్ అనేది రాబోతుంది. ఆ యొక్క ఫోన్ కాల్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించి కుటుంబ సభ్యుల శుభవార్త వినేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కోపాన్ని ప్రదర్శించుకోకుండా చాలా ఉన్నతంగా మీరు శాంతశీలుగా మాట్లాడడం చాలా అవసరం. ఓర్పు వహించడం, సహనం వహించడం చాలా మంచిది. మీకు దగ్గరైన వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. ఆర్థిక పరంగా కూడా చిన్నపాటి మార్పులు అయితే మీ జీవితంలో సంభవించబోతున్నాయి. మీ జీవితానికి కాస్త ఊరట అయితే కలగబోతుంది. రేపటి రోజున మీకు ఆ డబ్బు ఏదైతే ఉందో చేతికి రావడం అయితే జరుగుతుంది. చెల్లింపు విషయంలో తప్పకుండా మీకు ఒక శుభసూచకం అయితే రాబోతుంది. ఒక గొప్ప వార్త వినడంతో పాటు ఆర్థిక పరంగా సహాయ సహకారాలు కూడా మీకు అందబోతున్నాయి. రేపటి రోజున మీకు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కూడా తప్పకుండా మీరు చేసుకోవడం ద్వారా ఆర్థికంగా కావచ్చు, మనశ్శాంతి కావచ్చు, చాలా ప్రశాంతంగా అయితే మీకు ఉండబోతుంది. ఏదైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా మీకు ఊహించినటువంటి ఒక వార్త అయితే రాబోతుంది. ఆ వార్త ద్వారా మీ జీవితంలో ఎన్నో మలుపులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.